గుడ్ మార్నింగ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ముందు క్లాస్లో ఈరోజు అడ్జాయింట్ అన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనే టాపిక్ గురించి కూడా చెప్పుకుందాం. సరే, అసలు అడ్జాయింట్ అంటే ఏంటి? అది 2x2 మ్యాట్రిక్స్ ఒకలా చేస్తాం, 3x3 మ్యాట్రిక్స్ కి ఒకలా చేస్తాం. ఎలా చేస్తాం? 2x2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు అడ్జాయింట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్తున్నాను, జాగ్రత్తగా చూడమ్మా. ఈ అడ్జాయింట్ అన్న కాన్సెప్ట్ తెలిస్తేనే ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఏ ఇన్వర్స్ మనం అంటే ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తేనే నెక్స్ట్ పబ్లిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్వర్స్ మెథడ్ అనేది మనం చేయగలుగుతాం. సరే, ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూడండి అందరూ కూడా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏ ఇజ్ ఈక్వల్ టు ABCD అనుకుంటే ఏ ఇన్వర్స్ కే డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ C A అని ఇచ్చాడు ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 2x2 మ్యాట్రిక్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఈ 2x2 మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 1/AD మైనస్ BC D మైనస్ B మైనస్ C A. ఓకే, ఇక్కడ దీన్ని డెట్ ఏ అంటాము. డెట్ ఏ ఫార్ములా AD మైనస్ BC అది మీకు నేర్పింది. అడ్జాయింట్ ఏ అంటే ఇదిగో ఈ మ్యాట్రిక్స్ అన్నమాట. అంటే ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇచ్చిన 2x2 మ్యాట్రిక్స్ లో ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఏ ప్లేస్ లో ఒకటి డి ప్లేస్ లో ఒక ఏ వేయాలి. ఈ రెండింటికి మైనస్ పెట్టాలి. ఆ వచ్చిన మ్యాట్రిక్స్ నే అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇక్కడ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటంటే అటు ఇటు మార్చాలి. అంటే DA మైనస్ B మైనస్ C. అంటే యాక్చువల్ గా ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఏమో ఫార్ములా యాక్చువల్ గా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. మరి అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటంటే D మైనస్ B మైనస్ C A. ఇది అడ్జాయింట్ ఏ, ఓన్లీ అడ్జాయింట్ ఏ ఫార్ములా. సో ఆ విధంగా ఇప్పుడు మనం వాటి క్వశ్చన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ మీకు అర్థమైతేనే ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇన్వర్స్ వస్తేనే ఎస్ఐ క్వశ్చన్ చేయగలుగుతాం. చూడండి ఒకసారి. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ ఇన్వర్స్ రావాలంటే 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇంతకు ముందు ఎక్సర్సైజ్ లో నేర్చుకున్నా డెట్ ఏ కావాలి ఇక్కడ మనకి. ఇప్పుడు నేర్చుకోబోయే అడ్జాయింట్ ఏ కావాలి. అప్పుడు ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. సరే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడు? 2 -3 4 6. లెట్ A is equal to ఎంత ఇచ్చాడు మనకి? 2 -3 4 6. ఓకే, ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నా, తర్వాత అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తా. డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు తెలుసుగా ఫార్ములా AD మైనస్ BC. ABCD అనుకుంటే AD మైనస్ BC అంటే 2 ఇంటూ 6 మైనస్ 4 ఇంటూ -3 లేదా -3 ఇంటూ 4. B ప్లేస్ లో -3 ఉంది. ABCD అనుకుంటే -3 ఇంటూ 4 అంటే 12 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 12 అంటే ఎంత వచ్చింది మనకి? 24 వచ్చింది డెట్ ఏ వాల్యూ. డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 24. వాడి క్వశ్చన్ లో యాక్చువల్ డెట్ ఏ అడగలేదు. మరి ఏ ఇన్వర్స్ కావాలి అంటే 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. కాబట్టి వాడు అడగకపోయినా కూడా మనం డెట్ ఏ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అడ్జాయింట్ ఏ చూడమ్మా. ఏ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పాను. ఏ ఇజ్ ఈక్వల్ టు ABCD తీసుకుంటే అడ్జాయింట్ ఏ ఫార్ములా D మైనస్ B మైనస్ C A. అంటే ఎలా వచ్చింది? ఏ ప్లేస్ లో D, D ప్లేస్ లో ఏ ఇంటర్చేంజ్ చేశారు. ఈ రెండింటికి కూడా మైనస్ పెట్టాం. అంటే D మైనస్ B మైనస్ C A. ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా, adjoint A is equal to
ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. దీని డి ఇక్కడ ఏ వస్తుంది అంటే 6 2. ఈ రెండుకి మైనస్ ఉండాలి అంటే చూడండి మైనస్ బి మైనస్ సి. ఏం చేసాం ఏ ప్లస్ లో డి డి ప్లస్ లో ఏ. ఈ రెండుకి ఎక్స్ట్రా మైనస్ పెట్టారు. ఆల్రెడీ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. చూడండి ఈ వాల్యూకి మైనస్ పెడితే +3 అంటే -4. ఇది అడ్జాయింట్. ఇప్పుడు ఫైనల్ గా మనకి క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద అడ్జాయింట్. ఇది అడ్జాయింట్. సో మనకు కావాల్సిన అడ్జాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఏమన్నాడు ఇంకా అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఎంతమా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det వాల్యూ ఎంత వచ్చింది మనకి 24. అడ్జాయింట్ ఏ అంటే ఇది ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ 6 3 -4 2. సో ఇదే మనకు కావలసిన ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అలాగే నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది ఇచ్చాడు ఏని. యాజ్ ఇట్ ఈస్ గా వాడిని అడగకపోయినా డెట్ ఏ కట్టాలి. ఎందుకు డెట్ ఏ కడుతున్నాను అది నీ క్వశ్చన్ మైండ్ లో వేసుకోవాలి. ఎందుకు డెట్ ఏ కడుతున్నానంటే ఏ ఇన్వర్స్ అడిగాడు. అంటే ఏ ఇన్వర్స్ 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే వాడు అడిగినా అడగకపోయినా మనం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే లెక్క అయిపోతుంది. ఆడ థీరం కూడా మనం ప్రూవ్ చేయాలి నెక్స్ట్ క్లాస్ లో. తర్వాత ఎక్కడ చెప్దాం. సరే ఫస్ట్ det a is equal to తెలుసు కదా AD మైనస్ BC. ABCD అనుకుంటే AD మైనస్ BC అంటే ఎంతమా కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే det a is equal to cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. మనకి లోయర్ క్లాస్ లో ఉంటుంది ట్రిగ్నామెట్రీలో cos స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. థీటా ప్లస్ ఏదైనా తీసుకోవచ్చు. cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1 అంటే దీని వాల్యూ ఎంత 1 అంటే దట్ ఇంప్లైస్ det a is equal to 1 అంటే det a వాల్యూ ఎంత వచ్చింది 1. ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి డి మైనస్ బి మైనస్ సి ఏ అంటే ఎంతమా ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే సేమ్ రెండు కాస్ ఆల్ఫాయే కాబట్టి కాస్ ఆల్ఫాయే రాసుకుని ఇంటర్చేంజ్ చేసిన అవే ఉంటాయి. ఇక్కడ ఈ కార్నర్ కి మైనస్ పెట్టాలి. రెండు మైనస్ తో మల్టిప్లై చేయాలి. చూడండి ఏబిసిడికి ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం, ఈ రెండు మైనస్ తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఆల్రెడీ ఎంత ఉంది మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ సైన్ ఆల్ఫా. ఇదేమవుతుంది మైనస్ సైన్ ఆల్ఫా. ఇదేంటమ్మా ఇది అడ్జాయింట్ ఏ అంటే మన దగ్గర అడ్జాయింట్ ఏ ఉంది det ఏ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే 1/det వాల్యూ ఎంత వచ్చింది 1. అడ్జాయింట్ ఏ అంటే ఇది ఇక్కడ ఉంది ఎంత కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏమా అందరికి అర్థమైందా? ఇంతవరకు ఈ రెండు 2/2 మ్యాట్రిక్స్. మరి 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే అడ్జాయింట్ ఎలా కట్టాలి ఇదే మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. అందరికి కూడా 2/2 మ్యాట్రిక్స్ లో అడ్జాయింట్ ఏ det ఏ ఇన్వర్స్ అంటే ఫస్ట్ det ఏ ఫైండ్ అవుట్ చేయాలి వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైనా సరే. తర్వాత అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. మనకి 1 2 చేసాం కదా. ఇప్పుడు థర్డ్ సమ్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చినా సరే
లెట్ ఏ అనుకోవాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 0 2 2 1 0 3 2 1. డెట్ ఏ కట్టేయాలి. వాడు అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అడిగారు. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏం చెప్పాను? 1 by det a into adjoint a. అండ్ det a కట్టాలి. det a is equal to that of ఇంత ముందు ఎక్సెల్ లో చేసిన విధంగానే 1 0 2 2 1 0 3 2 1. ఓకే, అంటే ప్లస్ మైనస్ ప్లస్ అంటే det a is equal to ప్లస్ 1 ఆఫ్ 1 1 రో కాలం క్లోజ్ చేయండి. 1 0 2 1 1 0 2 1. నెక్స్ట్ మైనస్ 0 ఆఫ్ మళ్ళీ సేమ్ 0 1 రో కాలం క్లోజ్ చేయండి. 2 0 3 1 2 0 3 1 ప్లస్ 2 ఆఫ్ 2 1 రో కాలం క్లోజ్ చేయండి. 2 1 3 2 2 1 3 2. that is equal to 1 of 1 minus 2 into 0 0. 0 తో ఏ వాల్యూ మల్టిప్లై చేసినా టోటల్ వాల్యూ 0. కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? మైనస్ 0 ప్లస్ 2 into 2 2s are 4 minus 3 1s are 3. అది క్రాస్ మల్టిప్లికేషన్ AD మైనస్ BC. అంటే 1 into 1 minus 0 1. 0 ఉన్నలో ఎక్కువైనా ఒకటే. ప్లస్ 2 ఆఫ్ 4 minus 3 1. 1 into 1 1 plus 2 అంటే 3. det a వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. ఇప్పుడు మరి అడ్జాయింట్ ఎలా కట్టాలి? ఇదే కొత్త కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా వినండి. మరీ చెప్తున్నాం కదా. అలా అడ్జాయింట్ ఏ అంటే 3/3 మ్యాట్రిక్స్ కి ఎలా కట్టాలి? ఎలా అంటే అడ్జాయింట్ ఏ అంటే బి ట్రాన్స్పోజ్. మరి బి అంటే ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తున్నాను చూడమ్మా. యాక్చువల్ గా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. అది చేయడం కోసం, అది సింప్లిఫై చేయడం కోసం యాక్చువల్ గా కన్ఫ్యూజ్ పడకుండా ఉండే ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నాను. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలాగా చూడండి ఒకసారి. ఫస్ట్ లెట్ బి బి ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. Let B be the cofactor matrix of A. B ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒకసారి. B is equal to ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసే ఈజీ ప్రాసెస్. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ, కన్ఫ్యూజన్ ఏ ఉండదు. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రిప్లేస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. సరే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. దాని గురించి డెఫినేషన్ క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇది. ఇందులో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి అంటే మిడిల్ ఎలిమెంట్ నుంచి అంటే రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్ ఉంది కదా, YCX మెథడ్. ఆ మెథడ్ లో ఫస్ట్ చూడండి, స్టార్టింగ్ మిడిల్ లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నాను 1. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ 0. స్టార్టింగ్ ఉన్న ఎలిమెంట్ 2. మళ్ళీ మిడిల్ లో ఉన్న ఎలిమెంటే 1. మళ్ళీ చెప్తాను చూడమ్మా. మిడిల్ లో కరెక్ట్ మ్యాట్రిక్స్ కి మిడిల్ లో ఉన్న ఎలిమెంట్ తో స్టార్ట్ చేయండి. 1 0 2 1 అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళండి. అంటే నెక్స్ట్ లైన్ లో మిడిల్ ఎలిమెంట్, నెక్స్ట్ రో లో మిడిల్ ఎలిమెంట్ 2 1 3 2 2 1 3 2. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? పైకి వెళ్ళాలి. 0 2 1 0 0 2 1 0. స్టార్టింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం మళ్ళీ అదే 1 0 2 1 1 0 2 1. ఈ మ్యాట్రిక్స్ ని ఎలా తయారు చేస్తున్నాం చూడండి. ఇక్కడ 4 ఎలిమెంట్స్ AD మైనస్ BC. ఇక్కడ మళ్ళీ 4 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి AD మైనస్ BC. మళ్ళీ ఇక్కడ 4 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి AD మైనస్ BC.
అలా మనం 4 ఎలిమెంట్స్ కి కూడా ఏడి మైనస్ బీసీ వేసుకోవాలి. చూడండి ఏబిసిడి ఉంటాయి, ఏడి మైనస్ బీసీ ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ కి, ఏడి మైనస్ బీసీ ఈ 4 ఎలిమెంట్స్ కి, ఏడి మైనస్ బీసీ ఈ 4 ఎలిమెంట్స్ కి కూడా సేమ్ మనం అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బి అనే మ్యాట్రిక్స్ చూడండి, ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఫస్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 1 మైనస్ 2 ఇంటూ 0 0. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 0 ఇంటూ 3 0 మైనస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ ఇది 2 2s 4 మైనస్ 3. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 4 మైనస్ 0. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 1 మైనస్ 6. 0 మైనస్ 2. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 0 మైనస్ 2. 4 మైనస్ 0. 1 మైనస్ 0. అర్థం కదా, ఏబిసిడి డిటర్మినెంట్ కట్టాం. ఈ 4 ఎలిమెంట్ ఏడి మైనస్ బీసీ 1 మైనస్ 0 0 మైనస్ 2 4 మైనస్ 3. అలా ఈ 4 ఎలిమెంట్స్ 4 2 2 4 మైనస్ 0 1 మైనస్ 6 0 మైనస్ 2 0 మైనస్ 2 4 మైనస్ 0 1 మైనస్ 0. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఎలా అంటే 1 మైనస్ 2 4 మైనస్ 3 1 4 మైనస్ 5 మైనస్ 2 మైనస్ 2 4 1. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అన్నమాట. దీని యొక్క ట్రాన్స్పోజే అడ్జాయింట్ ఏ. కాబట్టి అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ కింద రచయించాలి, అడ్డుగా ఉన్నవి నిలువుగా రాసుకోవాలి. ఓకే, అంటే ఎంత 1 మైనస్ 2 1. నెక్స్ట్ 4 మైనస్ 5 మైనస్ 2 మైనస్ 2 4 1. సో మనకి అడ్జాయింట్ ఏ వచ్చింది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఫైండ్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. A inverse equal to 1/det A into adjoint A. That is implies A inverse 1/det A. Det A అంటే ముందు కట్టాను ఎంత 3 1/3 into adjoint A అంటే ఇదిగో ఈ మ్యాట్రిక్స్ ఎంత 1 4 minus 2 minus 2 minus 5 4 1 minus 2 1. ఇదే మనకు కావలసిన A ఇన్వర్స్. నెక్స్ట్ సమ్ చూద్దామా. A is equal to 2 1 2 1 0 2 2 2 1. ఓకే, సేమ్ ఇంతకు ముందులాగే det A ఫైండ్ అవుట్ చేయాలి. అంటే det of 2 1 2 1 0 2 2 2 1 ప్లస్ మైనస్ ప్లస్ అంటే ప్లస్ 2 ఆఫ్ 2 అన్న రో కాలం క్లోజ్ చేయాలి 0 2 2 1 మైనస్ 1 ఆఫ్ 1 1 రో కాలం క్లోజ్ చేయాలి 1 2 2 1 ప్లస్ 2 ఆఫ్ 2 1 రో కాలం క్లోజ్ చేయాలి 1 0 2 2. That is equal to 2 of 0 minus 4 minus 1 of 1 minus 4 plus 2 of 2 minus 0. ఇంత ముందు ఎక్సెల్ లో మనం నేర్చుకున్నాం det ఎలా కట్టాలో. సే అదే కడతాను. అదే విధంగా
2 into minus 4 minus 1 into minus 3 plus 2 into 2 minus 0 2 ఇక్కడ 1 minus 4 minus 3 0 minus 4 minus 4 minus 8 minus into minus plus 3 2 2s are 4 minus 8 plus 7 అంటే minus 1 కాబట్టి det A వాల్యూ minus 1 ఇప్పుడు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి జాగ్రత్తగా let B be the cofactor matrix of A B is equal to ఇంతకు ముందు సభలో చెప్పాను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలంటే యాక్చువల్ గా ప్రతి ఎలిమెంట్ ప్లేస్ లోని కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాయాలి అంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం క్లోజ్ చేసి వచ్చే మ్యాట్రిక్స్ కి 2/2 det వేయాలి సో అదంతా పెద్ద లెందీ ప్రాసెస్ కాబట్టి ఈజీ ప్రాసెస్ ఏంటంటే మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ రాసేయండి అంటే ఏమి రాయాలి 0 2 1 0 0 2 1 0 నెక్స్ట్ 2 1 2 2 2 1 2 2 ఫస్ట్ 1 2 2 1 1 2 2 1 స్టార్టింగ్ ఏ స్టార్ట్ చేసాం మళ్ళీ ఎండింగ్ లో రాయాలి అదే లైన్ సేమ్ లైన్ 0 2 1 0 0 2 1 0 ఏ లైన్ తో స్టార్ట్ చేసావు అదే లైన్ ఎండ్ అవ్వాలి ఇక్కడ ఏ కాలం ఉందో లాస్ట్ లో కూడా అదే కాలం ఉండాలి అదొకటి చెక్ చేసుకోండి చాలు సో B is equal to తెలుసు AD మైనస్ ప్రతి 4 ఎలిమెంట్స్ కి కూడా ఇలా AD మైనస్ BC డిటర్మినెంట్ కట్టాలి అప్పుడు 0 minus 4 4 minus 1 2 minus 0 next ఈ 4 ఎలిమెంట్స్ కి 2 2s are 4 minus 1 2 minus 4 2 minus 4 2 minus 0 2 minus 4 next 0 minus 1 అంటే B is equal to minus 4 4 minus 1 3 2 minus 0 2 3 minus 2 minus 2 2 minus 2 minus 1 ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఇంతకు ముందు ఆడి మీకు చెప్పాను అడ్జాయింట్ A అంటే B ట్రాన్స్పోజ్ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వేయాలి అంటే ఇందులో ఉన్న రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయాలి చూద్దాం ఒకసారి అడ్జాయింట్ A is equal to B ట్రాన్స్పోజ్ అంటే B ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం గా రాయాలి సెకండ్ రోని సెకండ్ కాలం గా రాసుకోవాలి థర్డ్ రోని థర్డ్ కాలం గా రాయాలి అంటే ఎంత -4 3 2 3 -2 -2 2 -2 -1 ఇది మనకు కావలసిన అడ్జాయింట్ ఏ సరే A ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/det A ఇంటూ అడ్జాయింట్ A ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే 1/det A ఇంటూ అడ్జాయింట్ A therefore A inverse equal to 1/det A వాల్యూ -1 అడ్జాయింట్ A అంటే ఇది ఇక్కడ రాస్తాం -4 3 2 3 -2 -2 2 -2 -1 సో మనకు కావలసిన A ఇన్వర్స్ అనే మ్యాట్రిక్స్ ఇది అన్నమాట ఇలా ఫైండ్ అవుట్ చేయాలి 1/det A ఇంటూ అడ్జాయింట్ A మరి అడ్జాయింట్ A అంటే B ట్రాన్స్పోజ్ B అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాయగా వచ్చే మ్యాట్రిక్స్ ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే
1 అనే ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ ఎలిమెంట్ అంటే 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయాలి. ఎంత 0 -4 అంటే -4. సో ఆ విధంగా ప్రతి ఎలిమెంట్ కి కో ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ వేస్తే వచ్చేది. నువ్వు అలా ప్రతి ఎలిమెంట్ చూడాలంటే కన్ఫ్యూజ్ అవుతావని ఈజీ ప్రాసెస్ లో ఈ మెథడ్ చెప్పాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇఫ్ a is equal to a plus ib c plus id minus c plus id a minus ib comma a square plus c b square plus c square plus d square is equal to 1, then find the inverse of a అంటే a ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సేమ్ ఇంతకు ముందు చేసిన విధంగానే డెట్ a ఫైండ్ అవుట్ చేయాలి, అడ్జాయింట్ a ఫైండ్ అవుట్ చేయాలి. 2/2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ d minus b minus c a abcd అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ a d minus b minus c a. సో a ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det a ఇంటూ అడ్జాయింట్ a. ఓకే చూడండి, లెట్ a is equal to ఎంత a plus ib c plus id minus c plus id a minus ib. det a ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ det a is equal to abcd అనుకుంటే ఫార్ములా ad minus bc అంటే det a is equal to ad minus bc అంటే రెండు మల్టిప్లై చేయాలి. a plus ib into a minus ib minus c plus id into minus c plus id that is equal to a plus b into a minus b. ఇక్కడ రెండు ప్లస్ ఉంది, రెండుకి మైనస్ ఉంది. ఒక స్టెప్ వేస్తున్నా చూడండి, a plus ib into నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫార్ములా రాస్తాను. దీన్ని కొంచెం మోడిఫై చేసుకున్నా, ఐడిని ముందు రాసుకుని సిని తర్వాత రాస్తున్నా. id plus c into id minus c. ఇప్పుడు ఒకసారి ఫార్ములా చూడమ్మా, a plus b into a minus b a square minus b square అంటే a square minus b square అంటే ib whole square minus బ్రాకెట్ ఓపెన్ చేశాను a plus b into a minus b a square minus b square. a ప్లేస్ లో id ఉంది, b ప్లేస్ లో c ఉంది అంటే a square id whole square minus c square that is equal to a square minus ib whole square అంటే I square b square minus I square d square minus into minus plus c square. కానీ మన ఫార్ములాలో I square అంటే -1, a square అంటే -1 into b square minus I square అంటే -1 into d square plus c square. a square minus into minus plus b square minus into minus d square plus c square. కానీ క్వశ్చన్ లో a square plus b square plus c square plus d square వాల్యూ 1. a square b square c square plus d square వాల్యూ ఎంతమా 1. అంటే det a వాల్యూ మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a is equal to a b c d అనుకుంటే అడ్జాయింట్ a ఫార్ములా ఏం చెప్పాను అంతకు ముందు, d మైనస్ b మైనస్ c a అని చెప్పాను. ఇప్పుడు దీన్ని a అని, ఇది b అని, ఇది c అని, ఇది d అనుకుంటే అడ్జాయింట్ a is equal to d. d అంటే ఇలా ఇది రాయాలి, a మైనస్ ib. నెక్స్ట్ మైనస్ b అంటే మైనస్ ఆఫ్ b అంటే c ప్లస్ id మైనస్ c అంటే మైనస్ ఆఫ్ మైనస్ c ప్లస్ id. a అంటే ఇది రాసుకోవాలి a ప్లస్ ib. సో అడ్జాయింట్ a is equal to a మైనస్ ib మైనస్ c మైనస్ id c మైనస్ id a ప్లస్ ib. సో అడ్జాయింట్ ఏ కూడా మనకు కావాల్సిన అడ్జాయింట్ ఏ కూడా వచ్చింది. ఇక ఏ కావాలి మనకి a ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det a ఇంటూ అడ్జాయింట్ a
అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ అంటే 1 బై 1 అడ్జాయింట్ ఏ అంటే ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇన్వర్స్ వాల్యూ. నెక్స్ట్ టైం చూడమ్మా, ఏ డాష్ హోల్ ఇన్వర్స్ అంటే ఏకి ఇన్వర్స్ కాదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ ట్రాన్స్పోజ్ కి ఇన్వర్స్ కట్టాలి. ఓకే, ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి? జనరల్ గా 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అలాగే ఏ డాష్ ఏ ప్లేస్ లో ఏ డాష్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఏ డాష్ ఇన్వర్స్ అంటే 1 బై డెట్ ఏ డాష్ ఇంటూ అడ్జాయింట్ ఏ డాష్. అంటే డెట్ అడ్జాయింట్ రెండు కూడా ఏ డాష్ కట్టాలి. సరే చూద్దాం ఒకసారి. గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 3 0 మైనస్ 1 4 మైనస్ 2 2 1. మనకు కావాల్సింది ఏ డాష్ ఇన్వర్స్ కావాలి. సో ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫస్ట్. ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్. రోస్ ని కాలమ్స్ గా రాసుకోవాలి. అంటే ఫస్ట్ రో ఏముంది? 1 మైనస్ 2 3. సెకండ్ రో 0 మైనస్ 1 4 మైనస్ 2 2 1. ఇప్పుడు ఏ డాష్ ఇన్వర్స్ కావాలి కాబట్టి డెట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి, అడ్జాయింట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డెట్ ఏ డాష్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ 1 0 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 2 3 4 1 ప్లస్ మైనస్ ప్లస్ 1 హాఫ్ 1 రో కాలం క్లోజ్ చేయండి. మైనస్ 1 2 4 1 మైనస్ 0 ఆఫ్ కాలం క్లోజ్ చేస్తే మైనస్ 2 2 3 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఆఫ్ మైనస్ 2 మైనస్ 1 3 4 that is equal to 1 of minus 1 minus 4 2s are 8. 0 తో ఏ వాల్యూ మల్టిప్లై చేసినా 0 minus 2 of minus 8 minus 3 into minus 1 minus 3. E minus so plus 3. So 1 of minus 9. ఇది 0 వదిలేయండి. Minus 2 of minus 5 minus 9 plus 10. 10 minus 9 1. So det a dash వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఏ కి అడ్జాయింట్ కట్టాలి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ ఏ డాష్ కి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి లెట్ బి బి ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ డాష్. సో ఏ డాష్ కి నేను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అనేది కదా మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే మైనస్ 1 2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 1 2 మైనస్ 2 మైనస్ 1 4 1 3 4 0 మైనస్ 2 1 0. స్టార్టింగ్ ఏ లైన్ తో స్టార్ట్ చేస్తాం అదే లైన్ తో ఎండ్ చేయాలి. మైనస్ 1 2 మైనస్ 2 మైనస్ 1. ఆడి ప్రతి 4 ఎలిమెంట్స్ కి ఏడి మైనస్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 8. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ కి 6 1 into minus 2 minus 2 minus into minus plus 2 minus 8 3 into minus 1 minus 3 minus minus plus 3. ఈ 4 elements minus 8 minus 0 1 minus 3 into minus 2 minus 6
minus minus plus 6, 0 minus 4 into 1, 4, 0 minus into minus plus 2, plus into minus minus 2, minus 2 into minus 2, 4 minus 2 ones are 2, 1 into minus 1, minus 1, minus 0 అంటే plus 0, 2 into 0, 0. So final గా B is equal to minus 9, 8, minus 5, minus 8, 7, minus 4, minus 2, 2, minus 1. Okay. Adjoint A is equal to, sorry, A కాదు, A dash. ఇది A dash కి cofactor matrix. So adjoint A dash equal to B transpose. అంటే B ని రోస్ ని కాలమ్స్ గా మార్చాలి. ఫస్ట్ రో ని ఫస్ట్ కాలం కింద minus 9, 8, minus 5, minus 8, 7, minus 4, minus 2, 2, minus 1. Therefore A dash whole inverse is equal to 1 by that A dash into adjoint A dash. One by that A dash into adjoint A dash, that is equal to 1 by that A dash value 1. Adjoint A dash will go minus 9, minus 8, minus 2, 8, 7, 2, minus 5, minus 4, minus 1. So A dash whole inverse అంటే 1 by that A dash into adjoint A dash. ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూడమా. ఇఫ్ ABC నాట్ ఈక్వల్ టు 0, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ A is equal to A అంటే ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్. A 0 0 0 B 0 0 0 C. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 by that A into adjoint A. ఫస్ట్ that A ఫైండ్ అవుట్ చేస్తున్నా. that of A 0 0 0 B 0 0 0 C plus minus plus A of A1 రో కాలం క్లోజ్ చేస్తే B 0 0 C minus 0 of and the 0 0 0 C plus 0 of 0 B 0 0, that is equal to A of BC minus 0. అంటే ఈ టర్మ్ అంతా 0 తో మల్టిప్లై చేస్తే 0, 0 తో ఏ వాల్యూ మల్టిప్లై చేసినా 0. అంటే ABC, కానీ ABC అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చేది. ఎప్పుడైనా సరే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ A నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయగలం. ఎందుకని 1 by that A అన్నాడు. ఒకవేళ that A 0 అయిపోతే 1 by 0 ఆ వాల్యూ అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ వస్తుంది. సో 1 by that A into adjoint A అన్నాను. ఇది 0 వచ్చేసింది అనుకోండి, టోటల్ వాల్యూ అవుతుంది ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. అంటే A ఇన్వర్స్ డిఫైన్ కాదు. A ఇన్వర్స్ డిఫైన్ కావాలి అంటే that A మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0, 0 కాకూడదు. ఇది 0 కాదో మనకు తెలియదు కాబట్టి వాడు క్వశ్చన్ లో ABC నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అని that A వాల్యూ ABC, ఇది నాట్ ఈక్వల్ టు 0 అని డిఫైన్ అవుతుంది. ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి. ఎలాగా? లెట్ B be the cofactor matrix of A. అంటే B is equal to ఎలా తెలుసు కదా, మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టాలి. B 0 0 B 0 C 0 0. నెక్స్ట్ 0 0 A 0.
మళ్ళీ స్టార్టింగ్ బి 0 0 బి. ప్రతి 4 ఎలిమెంట్స్ కి ఏడి మైనస్ బిసి వేయాలి. అంటే అప్పుడే వస్తుంది చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు బీసీ మైనస్ 0, బీసీ మైనస్ 0. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 0 మైనస్ 0, 0 మైనస్ 0. ఈ 4 ఎలిమెంట్స్ కి 0 మైనస్ 0. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ కి 0 మైనస్ 0, ఏసీ మైనస్ 0, 0 మైనస్ 0, 0 మైనస్ 0, 0 మైనస్ 0, ఏబి మైనస్ 0. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమొచ్చిందంటే బీసీ 0 0. నెక్స్ట్ 0 ఏసీ 0 0 0 ఏబి. ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ కింద మార్చాలి. సో యాజ్ ఈజ్ గా బీసీ 0 0 రోని కాలం గా రాస్తున్నా 0 ఏసీ 0 0 0 ఏబి. Therefore, A inverse equal to 1 by that A into adjoint A. అంటే A inverse equal to 1 by that A వాల్యూ ఎంత వచ్చింది మనకి ABC వచ్చింది. 1 by ABC, BC 0 0 0 AC 0 0 0 AB. ఇలా వదిలేసినా పర్వాలేదు, ఏబిసితో ప్రతి ఎలిమెంట్ డివైడ్ చేసినా పర్వాలేదు. సో మనకి ఇలా వదిలేసినా కూడా మార్క్స్ వస్తాయి.